ఆ వారం రోజుల నుంచి నువ్వు ఫోన్ మాట్లాడటం లేదని రమ్మని చెప్పినాను నేను. పడుకోవడానికే కదా పిలిచింది. నువ్వెందుకు అట్టా నువ్వు ఆలోచిస్తా ఉన్నావు? ఏం ఆలోచిస్తలేదు. సరే నేను నీకు డబ్బులు ఎప్పుడైనా ఇవ్వకుండా ఉన్నానా? అనలే కదా ఇవ్వలేదని. మాట్లాడటం లేదంటే నీ మీద ప్రేమతో నేను పిలిపించుకుని నువ్వేంది పని కానీ నీకు డబ్బులు అవసరం అయితే చెప్పు, నేను డబ్బులు ఇస్తాను. నీకోసం వచ్చాను కదా, తొందరగా పని కానీ. ఏంది పని కానిచ్చేది? ఇంట్లో పిల్లలు ఫీజు కట్టాలి, వెళ్ళాలి. నేను ఏమైంది? వెళ్ళాలి. నేను నాతో ఉండడం నీకు ఫ్రీ నచ్చట్లేదా? ఉన్నా కదా. నువ్వు ఎందుకు అట్టి చేస్తాను? ఉన్నా కదా, ఇప్పుడు నీతోనే కదా ఉన్నది. ఎందుకు ఊరి నుండి వెళ్ళిపోతాను మాట? అంటే పిల్లలు ఫీజు కట్టాలి. నా కోసం గురించి నా కోసం ఆలోచించు. నీ కోసమే వచ్చింది. మరి ఎందుకు ఊరు నా మాట నమ్ముకో? నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేసావా చెయ్యవా? లేకపోతే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? హలో 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 ఎక్కడికి పోతాను? ఆగా అన్నా ఫస్ట్ ఆగండి. ఆగండి అన్నా, ఆగండి ఫస్ట్ మీరు ఆగండి. అన్న నువ్వు క్యాజువల్గా కూర్చున్నా, ఇప్పుడు ఎట్లా కూర్చున్నావు అట్లనే కూర్చో. ఆమె వచ్చిన తర్వాత నీది ఎన్ని సంవత్సరాలు లవ్వు, ఎన్నిసార్లు ఫిజికల్గా కలిసిరు ఏంది అని మాట్లాడు. ఇంకొకటి ఏంటంటే కొంచెం నువ్వు రొమాన్స్ చేయి ఆమెతో, ఎందుకంటే కోఆపరేట్ చేస్తుందా చేయదా నమ్మకం ఉందా లేదా చూసేటోళ్ళు కూడా అర్థం కావాలి కదా. జస్ట్ ఒక రాయి అయ్యి అట్లా సరేనా. మేము పక్క రూమ్లోనే ఉంటాము, కెమెరా కూడా పక్కన ఓపెన్గానే ఫిక్స్ చేసినాము డోర్కు. అరే కొంచెం ముందుకు వస్తావా? కనిపిస్తుంది ఓకే సరే అన్న. ఇంకో ఇంట్లో రికార్డింగ్ అవుతుంది పెట్టుకున్నా, రికార్డింగ్ అయితే ఆమె రాగానే మాట్లాడుతున్నాను. నేను అక్కడ కాలేజ్కి వెళ్ళిపోనా ఇది కదా. హలో లొకేషన్ పెట్టేగా చూసుకున్నావా? అవునా? 3వ ఫ్లోరే. ఓకే ఓకే సరే అదా ఓకే. మా ఫ్రెండ్ కూర్చో. చెప్పు, నువ్వే రమ్మన్నావు కదా ఏంటి? వారం రోజుల నుంచి నువ్వు ఫోన్ మాట్లాడటం లేదని రమ్మని చెప్పినాను నేను. పడుకోవడానికే కదా పిలిచింది. మరి నువ్వు అన్నీ ఎందుకు అట్టే ఆలోచిస్తున్నావు? నేనేదో మాట్లాడడానికి పిలిపించినా నేను. మాట్లాడు. మరి ఏం మాట్లాడాలి? నాకు టైం అవుతుంది, వెళ్ళాలి. మా అన్నల పాప ఏడుస్తుంది, వెళ్ళాలి. నీకు డబ్బులే కదా, డబ్బుల కోసమే కదా నువ్వు వచ్చేది. నాకు తెలుసు నువ్వు డబ్బుల గురించే వస్తావని తెలుసు. నువ్వు డబ్బుల కోసం ఏదైనా చేస్తావు నాకు అర్థమైంది. నువ్వు పడుకోవడానికే కదా పిలిచింది, రా మళ్ళా పడుకో. పడుకో అంటే ఏందో నాకు అర్థం కాలేదు. మరి ఎందుకు పిలిచింది? అందుకే కదా. సరే సరే చెప్పు, ప్రాబ్లం ఏదో చెప్పు. నాకేం లేదు ప్రాబ్లం, నువ్వే చెప్పు. నువ్వెందుకు అట్టా నువ్వు ఆలోచిస్తా ఉన్నావు? ఏం ఆలోచిస్తలేదు. సరే నేను నీకు డబ్బులు ఎప్పుడైనా ఇవ్వకుండా ఉన్నానా? అనలే కదా ఇవ్వలేదని. మరి నీకు ఎందుకు ఇట్లా చేస్తా ఉండదు? ఏం చేయట్లేదు. రా మళ్ళీ పడుకోవడానికి కదా పిలిచింది. నువ్వు ప్రతిది అదే మాట ఎందుకు అంటావు అన్నావు కదా, ఏదైనా మాట్లాడచ్చు కదా. నేను అన్నీ అట్టే ఉపయోగించుకున్నాను ఆలోచిస్తున్నాను, ఏదో నాకు అర్థం కాలేదు. చూడ లవ్ అన్నాక అన్నీ ఉంటాయి కదా, నీకు తెలియదు. ఫిజికల్గా అన్నీ ఇస్తున్నా కదా నీకు.
ఫిజికల్గా అన్నీ ఇస్తున్నావు అంటే నీకు అవసరానికి నేను డబ్బులు మరి ఇంకేం కావాలి? నీకు అవసరానికి నేను డబ్బులు పెడుతున్నా, నీకోసం ఎంతలో తిరుగుతున్నా నాకు తెలియదా నీకు? అంటే డబ్బులు ఇస్తున్నావని? డబ్బులు ఇస్తున్నావని కాదు, నేను ఎంత లవ్ చేస్తున్నానో తెలియదా నీకు? నేను కూడా లవ్ చేస్తున్నా కదా, అన్నీ ఇస్తున్నా కదా, నీకేం కావాలంటే అది. ఏం కావాలి అది ఇస్తే కాదు కదా. మరి ఇంకేం కావాలి? నేను ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావు లేదా చెప్ప. ఈ పెళ్లి మాట ఇప్పుడు వద్దులే, మనం ఎప్పటికి ఇలాగే ఉన్నాము కానీ పెళ్ళి ఇప్పుడు వద్దు. రా పని కానీ ఆగా ఎందుకు నవ్వుతున్నావు? నీతో మాట్లాడదు నువ్వు ఆగు. నేను ఇంటికి వెళ్ళాలి, పిల్లలు ఫీజు కట్టాలి. ఎందుకు అట్లా నవ్వుతా ఉండవు? ఎందుకు చేస్తా ఉండవు చెప్పు. తొందరగా వెళ్ళాలి పని కానీ. ఆగు కొంచెం మాట్లాడదు. ఫీజు కట్టాలి, నేను వెళ్ళాలి. నీకు డబ్బులు కోసమే కదా నువ్వు చేసేది. వెళ్ళాలి నేను తొందరగా. నీకు డబ్బులు నేను మళ్ళీ ఇస్తాను, నీకు ఎందుకు కానీ నేను ఎట్టనే ఇస్తాను నీకు. నువ్వు పని కానీ, నేను పిల్లలు ఇంటికాడ ఫీజు కట్టాలి. నేను నాతో మాట్లాడడానికి రాలి, నాతో ఉండడానికి మాట్లాడుతున్నా కదా, మాట్లాడు. సరే ఉండి కొంచెం కానీ తొందరగా పని కానీ. నా కోసం రాలేదు, నువ్వు నాతో మాట్లాడడానికి కదా వచ్చింది. నీ కోసమే వచ్చాను. నువ్వు వారికి మాట్లాడటం లేదంటే నీ మీద ప్రేమతో నేను పిలిపించుకుని నువ్వేంది పని కానీ నీకు డబ్బులు అవసరం అయితే చెప్పు, నేను డబ్బులు ఇస్తాను. నీకోసమే వచ్చాను కదా, తొందరగా పని కానీ. ఏంది పని కానిచ్చేది? ఇంటికాడ పిల్లలు ఫీజు కట్టాలి, వెళ్ళాలి నేను. కాదు ఇది చెప్పు, కొంచెంసేపు ఉంటావా ఉండవా? నాతో మాట్లాడుకోలేదు. మాట్లాడతాను, ముందు పని కానిస్తే ఇంటికి వెళ్ళాలి, ఆడపిల్లలకు ఫీజు కట్టాలి. నీ డబ్బులు నీకు ఇస్తాను కదా, నీకు ఎందుకంత ప్రాబ్లం? ముందు పని కానిస్తే. పని చెప్తాది నీకు అన్నీ నేను చూసుకుంటాను చెప్పిన అన్నీ ఇవన్నీ ప్రకారంగా ఉన్నాయని చెప్పి నువ్వు ఎందుకు ఇదే చెప్తాను. ఏమన్నా మాట్లాడతా? మాట్లాడు, చెప్పేది చెప్పేదాన్ని. పని కానిస్తే వెళ్తాను. పనే కదా నీతో మాట్లాడాలి. మాట్లాడు. నువ్వంటే ఇష్టం అని చెప్పినావు. అవును ఇష్టమే. నువ్వు ఎందుకు వచ్చేసి ఉండొచ్చు, ఎందుకు ఉన్నా కదా, పని కానిస్తే వెళ్తాను. నేనంటే ఇష్టం ఇష్టం ఉంది. మరి ఎందుకు ఆడ పిల్లలు ఫీజు కట్టాలి, వెళ్ళాలి. నేను డబ్బులు ఇస్తా అంటున్నావు కదా. ఇస్తావు. ఇస్తే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు చెప్పు. నేను ఇష్టం లేకే కదా నువ్వు వెళ్తా అంటున్నావు. ఇష్టం ఉండే కదా కానీ చెప్పేది. ఈ డబ్బులు నేను ఇస్తాను, నీకేం ప్రాబ్లం లేక నేను చూసుకుంటాను. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా పెట్టిన సరే ఉండు. పని కానీ ఇస్తే నేను వెళ్తాను. పని అని చెప్పాలి నాకు. వెళ్ళాలా నేను? ఏమైంది? వెళ్ళాలి నేను. అయితే నాతో ఉండడం నీకు నచ్చట్లేదా? ఉన్నా కదా. నేను ఎందుకు అట్టి చేస్తాను? ఉన్నా కదా, ఇప్పుడు నీతోనే కదా ఉన్నది. ఎందుకు ఊరి నుండి వెళ్ళిపోదాం మాట? అంటే పిల్లలు ఫీజు కట్టాలి. నా కోసం గురించి నా కోసం ఆలోచించు. నీ కోసమే వచ్చింది. మరి ఎందుకు ఊరి నా మాట్లాడుకో? తొందరగా చేస్తావా చేయవా? 2 నిమిషాలు ఆగి. ఏమవుతుంది? చెయ్యి, తొందరగా చెయ్యి, నేను వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. చెయ్యి. ఉంటావా ఉండవా? నీకు డబ్బులే కదా అవసరం. డబ్బులే కానీ నేను ఇంటికి వెళ్ళాలి. తొందరగా చేస్తావా చేయవా? వెళ్ళిపోవాలా? చెప్పేది అర్థం చేసుకో. నీకు డబ్బులు అయితే నేను డబ్బులు ఇస్తా అంటున్నా. డబ్బులు కూడా కావాలి. నాకు ఉంటావా ఉండవా? నేను పెళ్లి చేసుకుంటావా లేదా? పెళ్లి ఇప్పుడు వద్దు, పెళ్లి చేసుకోను నేను. ఎందుకు? లైఫ్ అంతా ఉంటా. డబ్బులు ఎన్ని పెట్టి డబ్బులు అన్ని పెట్టున్నా అన్ని చేస్తున్నాయి కదా. నా దగ్గర నీకేం తక్కువ చెప్పు. నీకు కూడా నేనేం తక్కువ చేశాను? ఇప్పుడు పెళ్లి అంటే ఎందుకు వద్దా? పెళ్లి ఇప్పుడు వద్దు అంతే. నువ్వు కావాలి నాకు పెళ్ళి అంటే. నేను పెళ్లి చేసుకోను. ఇప్పుడు చెయ్యి, తొందరగా చెయ్యి. నేను పిల్ల ఏడుస్తున్నాను, ఇంటికి వెళ్ళాలి. ఏంది వేరే వాళ్ళు వచ్చినట్టు అడుగుతున్నావు? తొందరగా వెళ్ళిపోతానేసి ఏడుస్తుంది, ఇంటికి వెళ్ళాలి. నేను ఇప్పుడు చేసావా చేయవా? అవన్నీ కాదు ఇప్పుడు. ఓకే నాకు అర్థమైంది. నీకు పిల్ల వాళ్ళకు ఫీజు అన్నీ లేదనేసి కదా నువ్వు అడుగుతా ఉంది. నేను డబ్బులు కడతాను అంటున్నా కదా, నేను ఇస్తా అంటున్నా కదా. ఎన్ని డబ్బులు తీసుకోలేదు నా దగ్గర చెప్పు. అట్ట అనుకుంటే నేను 8 లక్షలు దాపిస్తున్నాను అన్నీ అడుగుతున్నాను. ఇప్పుడు నాకు ఎన్ని డబ్బులు ఇచ్చినావా? మరి లెక్క కట్టకుండా లెక్క కట్టాలని కాదు, లెక్క కట్టాలి నువ్వు అంటే నేను అంటున్నా. లెక్క కడుతున్నా, ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇప్పటిదాకా? లెక్క కట్టేది కాదు. 8 లక్షలు ఇచ్చున్నాను. ఇప్పుడు నీకు అట్టే డబ్బులు లోపం అయితే నేను ఇస్తాను అంటున్నాను కదా. మీ ఎందుకు నువ్వు ఊరిని వెళ్తాను నేను పిలిపించుకుని దేనికి? నేను 2-3 నాకు ప్రశాంతంగా ఉంటుంది. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? హలో 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 ఎక్కడికి పోతున్నావు?
మళ్ళా ఏమైంది? ఎందుకు అంత కోపం ఉన్నావు? మళ్ళీ చెయ్యవు ఇయ్యవు ఏంది మరి? అర్థం చేసుకో, కూర్చో పట్టు. చెప్పు ఏంటి? ఎందుకు అట్లా? ఏం లేదు, మంచిగానే ఉన్నా, బాగానే ఉన్నా. మరి ఎందుకు అంత కోపం నీకు? ఇస్తా ఇప్పుడు ఇయ్యవ పైసలు రావు నాకు. నేను పైసలు ఇస్తాను, నేను ఇన్ని పైసలు ఇన్ని రోజులు ఇవ్వలేదు నీకు. నేనేం ఒకటే ఎందుకు అడుగుతున్నాను, నా మీద నీకు నమ్మకం ఉందా లేదా, నన్ను పెళ్లి చేసుకుంటావు లేదా, నీకు 8 లక్షలు పెట్టినప్పుడు ఈ 15,000 కోసం నీతో ఉంటున్నా కదా, తిక్కగా బాగానే ఉన్నా కదా. నేను మా పెళ్లికి ఏముంది తొందర? ఇప్పుడు ఇస్తావా ఇయ్యవా డబ్బులు? నీతో కొంచెం మాట్లాడాలి ఉంది. ఏం మాట్లాడాలి ఇప్పుడు? ఇస్తావా ఇయ్యవా? మాట్లాడాలి ఉందా అని చెప్పి. డబ్బులు ఇస్తావా ఇయ్యవా ఇప్పుడు? మాట్లాడాలని చెప్పినాను. నువ్వు ఇంకోసారి నాకు ఫోన్ కి ఏం చెయ్య మాకు. మాట్లాడదు ఎటు పోతాను. ఏం చెప్పు నీ బాధ అని చెప్పు. ఇప్పుడు డబ్బులు ఇస్తావా ఇయ్యవా నాకు ఇంకోసారి? నేను ఇన్ని రోజులు నీకు డబ్బులు ఇవ్వలేదా? డబ్బులు ఇచ్చినా ఇవ్వలేదా నీకు చెప్పు. ఇప్పుడు ఇస్తావా ఇయ్యవా? ఇప్పుడు ఇస్తా అంటున్నా కదా, నేను అడిగిన పారిపోతున్నాను. కొంచెం మాట్లాడదాం అని చెప్తున్నాను, నువ్వు వినట్లేదు. నువ్వు నీ పాడికి నువ్వు పోతున్నావు. కొన్ని రోజులు మాట్లాడలేదా కదా నేను పిలిపించుకున్నాను. నీకే డబ్బుల దగ్గర ఎవరన్నా లోతు తక్కువ చేశాను నేను. ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు? సరే నీకు ప్రాబ్లం ఉందని చెప్పినావు. నేను ఎన్ని రోజులు నీకు 7-8 లక్షలు ఖర్చు పెట్టినాను. నా టైం అంతా వేస్ట్ చేసినావు. ఇప్పటి నుంచి నాకు ఫోన్ గేమ్ చేయాలా మంచిగా ఉండదు. ఎందుకు కొడతావు? ఎందుకు కొట్టమని నా టైం అంతా వేస్ట్ చేసినావు. ఆగు, నా డబ్బులు తిన్నప్పుడు లేదా నా డబ్బులు తీసుకోలేదా? ఇన్ని రోజులు అనుకున్నావు కదా, అయిపోయింది. ఆడికాడికి చెల్లి అయిపోయింది. ఏది కొనుక్కునేది? నీకు ఇష్టం ఉంటే కొనుక్కున్నా, నేను వచ్చిన దానికి డబ్బులు ఇష్టం ఉంటేనే నాకు పెట్టినావు కదా. అవును, నీ మీద డబ్బులు ఎందుకు పెట్టాను? నువ్వు రావడానికి కూడా డబ్బులు అడిగినావు నన్ను, తెలుసా? నువ్వు మరి ఎన్నిసార్లు ఫోన్ పే పెట్టినావు కదా. ఎన్నిసార్లు నీ బ్యాంక్ అకౌంట్ ఎంత ఉందో తెలుసు కదా నీకు. నేను ఎంత ఇచ్చాను డబ్బులు? ఎందుకు అయితే ఇప్పుడు అవన్నీ లెక్క కడుతున్నావా? లెక్క కట్టేది ఏంది? నువ్వు అంటున్నావు కదా నేను పోతా అనేసి. ఇప్పుడు లెక్క కాబట్టి ఏం తేల్చుకుని ఏం తెలవాలి ఇప్పుడు చెప్పు? ఏం తెలవాలి? ఏం తెలుసా లెక్క? ఏంది? నేను నువ్వు రావడానికి నీ ఖర్చులు పెట్టడానికి నీకు అన్నిటికీ నా డబ్బులు వాడుకున్నావు కానీ ఇప్పుడైతే నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు అనుకున్నప్పుడు తెలియదా? ఏంది అంటే నేను వాడుకున్నాను అనేసి నువ్వు అంటున్నావు. నా డబ్బులు వాడుకున్నప్పుడు నాకు చేసినప్పుడు నా అన్ని నన్ను వాడుకోలేదా నువ్వు? ఏంది నీ మీద ఇష్టం వచ్చినావు, అన్ని చేసినావు. అంతేగాని నా డబ్బులు అన్ని తీసుకున్నావు. నాకు కూడా నువ్వు కనీసం పైసలు అడిగినావు తెలుసా? నువ్వు గుర్తుందా నీకు ఆ ఇష్టం? ఎప్పుడేంది? మొత్తం నా డబ్బులు ఫోన్ పే హిస్టరీ మొత్తం అన్ని మొత్తం నా దగ్గర అదే చెప్తున్నా. నీ మీద ఇష్టం ఉంది, అన్ని చేస్తావు అనుకో నువ్వు వచ్చినావు. అంతే కానీ దానికి కూడా నేను డబ్బులు వేసినా మళ్ళీ. అప్పుడు లవర్స్ అని చెప్పేసి అన్ని తిరిగినావు, అన్ని చేసినావు, అన్ని ఉన్నాయి. ఇవన్నీ కాదు, నన్ను పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవు నువ్వు. ఇప్పుడు నేను చేసుకోను. నువ్వేం చేసుకుంటావు చేసుకో. నేను పెళ్లి చేసుకొని ఏం చేసుకో. నువ్వు నేను కేసు పెడతా నీ మీద అరెస్ట్ చేస్తున్నావు అని. నేను ఏం చేసుకుంటావు చేసుకో, నేను పెళ్లి చేసుకోను. నువ్వు కథలు దిగుతున్నావు ఏంది నా దగ్గర? ఆ కథలు దిగుతున్నావు ఏంది? నా దగ్గర ప్రూఫ్స్ అన్ని, నాకు రికార్డింగ్ అన్ని ఉన్నాయి. దేనికి పోతావు? కథలు దిగుతున్నావు ఏంది నువ్వు? అక్క అక్క ఏమెవరు? నేను ఎవరు తర్వాత చెప్తే ఏం నాటకాలు వేస్తూ ఆడుతున్న వీడియో నువ్వు? ఎవరు లేరని ఏం నాటకాలు ఆడుతున్నా? ఆ చీర కొంగు పెట్టుకో మంచి ఫస్ట్. నువ్వు ఏం జరిగింది? చీర ఎందుకు ఇప్పినావు నువ్వు? ఏం జరిగింది? చీర ఎందుకు ఇప్పించినావు? ఏం జరగలేదు. ఈమెవరు ఇక్కడ ఎందుకు? ఇది నా ఫ్లాట్. నేను లేకపోతే ఎవరు ఉంటారు? లేరని చెప్పినావు కదా. పైకి లేవు. చీర మంచిగా చేసుకో. కాగనా చీర మంచిగా చేసుకో, మంచిగా కట్టుకో చీర. నువ్వు వీడికి రా, ఇక్కడ జరు. ఎందుకు వచ్చినావు వీడికి? ఈమెవారు ఇంతకు? ఈమెవారు ఎందుకు వచ్చినావు వీడికి? ఈమెవారు ఈ అమ్మాయి ఎందుకు వచ్చినా వీడికి? ఇంకోళ్ళు పెట్టుకొని ఉన్నావా? నన్ను అందుకే రమ్మన్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీడికి రా. ఎందుకు వచ్చినావు వీడికి? ఎందుకు వచ్చినావు? పిలిపించినావా? ఎందుకు వచ్చినావు అమ్మాయికి? పిలిచినావా? అయితే కాదు, నేను చెప్తున్నా. వీడు ఎందుకు వచ్చినావు? నువ్వు కొట్టు పియనికనే పిలిచినావు కదా. నేను కొట్టాము. ఎందుకు వచ్చినావు వీడికి? నువ్వు ఎవరు? ఏమవుతాడు ఆయన నీకు? ఏమవుతాడు? మీ ఆయననా? నీ అన్న? మా ఆయన కాదైనా. నీకు అన్న అవుతాడా? అన్న అవుతాడా? తమ్ముడు అవుతాడా? ఫ్రెండ్ అవుతాడా? ఎవరా? నన్ను అడగా. అమ్మ చెప్పి కూడా ఏమవుతాడు ఆయన నీకు?
ఎవరమ్మి ఎవడైతే నీకెందుకు ఇక అడిగినా చెప్పు సమాధానం ఏమవుతాడు ఆయన నీకు? నువ్వేమైతావు ఆయనకి? నేను ఆయన చేసుకోబోయే పిల్ల అవుతా. నీకేమవుతాడు? నాకేం కాదు, నాకేం మరి సంబంధం లేదు. ఏం సంబంధం లేదు. ఇక్కడికి వచ్చి ఎందుకు చీరలు ఇప్పినావు? నేను చీరలేమి నాటకాలు పడుతున్నావు. అప్పటి నుంచి నువ్వు చేసేదంతా కెమెరాలో రికార్డ్ అవుతుంది. కెమెరా తీరాడికెళ్ళి నాటకాలు ఆడుతున్నావు అమ్మ. ఏం నాటకాలు ఆడుతున్నారు? మీరిద్దరు నాటకాలు ఆడుతున్నారు. ఆయన దగ్గరికి నేను 8 లక్షలు ఎందుకు తీసుకున్నావు? ఎవరు తీసుకున్నారు? ఏం ప్రూఫ్ ఉన్నాయి తీసుకున్నా అని? ఏ ప్రూఫ్ లేదు. ఏ ప్రూఫ్ ఉన్నాయి? ఎప్పుడు తీసుకున్నా నేను? ఆయన నీకు ఏమవుతాడు? లవ్ చేసినా చేయలేదా నువ్వు? ఈమె ఎందుకు అడుగుతుందా? ఆయన అడిగితే చెప్పు. లవ్ చేసినావా చేయలేవా? నన్ను లవ్ చేసినా చేయలేదా నువ్వు? మన దగ్గర లవ్ ఏం లేదు కదా. మరి ఏముంది నీ దగ్గర? ఉన్నాం అంతే. ఫిజికల్ గా ఉన్నావా? ఫిజికల్ నీ దగ్గర ఈయన దగ్గర నీ దగ్గర లవ్ లేదా? లేదు. ఏముంది మరి? ఫిజికల్ గా ఉన్నావా? 8 లక్షలు ఎందుకు తీసుకున్నావు? ఎవరు తీసుకున్నారు 8 లక్షలు? తీసుకోలేవా? మరి ఇప్పుడు వచ్చి చీరలు గీరలు ఎందుకు ఇప్పినావు ఇవన్నీ? నేనేమి ఇప్పలే. చీరలు ఎందుకు? అమ్మ వీడియో రికార్డ్ అవుతుంది. వీడియోలు ఎందుకు తీస్తున్నావు? నీ బండారం బయట ఎందుకు తీస్తున్నా వీడియోలు? వీడియోలు ఎందుకు తీస్తున్నావు? వీడియోలు దేనికే పిలిచినావు నన్ను? వీడియోలు ఎందుకు తీస్తున్నావు చెప్పట్లేదు. దేనికే పిలిచినావా? ఆయన నీకు ఏమవుతాడు? పెళ్లి చేసుకున్నావా చేసుకోవా? చెప్పు. ఆగన్నా ఇప్పుడు నువ్వు ఆయనతో వండుకుంది, లేచింది, చీర క్లిప్పింది, మొత్తం వీడియో రికార్డు. పెళ్లి చేసుకున్నావా చేసుకోవా? అంటే ఇవన్నీ తీసి నన్ను బజార్లో లాగుదామనా? అమ్మా తల్లి మహానటి, పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? నేను చేసుకోను పెళ్లి. మరి ఎందుకు వండుకున్నావు ఆయనతోని? పండుకుంటే పెళ్లి చేసుకోవాలా ఏంది? 10 మందితో ఇట్లనే వండుకుంటావా? అందరితో నేను వండుకునేదాన్ని కాదు. మరి ఆయనతో ఎందుకు వండుకున్నావు? అడుగు, ఆయననే అడుగు. ఎందుకు వండుకున్నావు? లవ్ చేసి నన్ను. ఆయన పైసలు 8 లక్షలు ఏం చేసినావు? నాకు ఇవ్వలే. 8 లక్షలు ఇవ్వలే. ఏమి అనవసరంగా దెబ్బ దీనికి అర్థమవుతుంది. నాకు 8 లక్షలు ఇవ్వలే. సో గైస్ ఫోన్ వస్తుంది మై లైఫ్ అని. మై లైఫ్ అవ్వలు నాకు తెలియదు. సైలెంట్లో పెట్టుకొని వచ్చింది మేడం. మై లైఫ్ అవ్వలు నాకు తెలియదు. ఇది ఉంది కదా మై లైఫ్ అని. మై లైఫ్ అవ్వలు నాకు తెలియదు. నీకు తెలియదా? తెలియదు. మాట్లాడు. హలో ఎవరండి? అవునా ఇది మీ ఫోన్ దొరికిందండి. ఇప్పుడే పోలీస్ స్టేషన్లో ఇద్దామని తీసుకెళ్తున్నాం. మీరు ఎక్కడ ఉన్నారండి? చెప్తాను, నేను చెప్తా అండి. మీ వైఫ్ నాకు తెలియదు, మీ చెల్లెలు అని చెప్పింది. మీ చెల్లెలు ఈ ఫోను మా దగ్గరనే ఉంది. అవునా? ఒక్కసారి నేను పెట్టిన లొకేషన్ కాడికి రాగలుగుతారండి? రండి. చెల్లెలా వైఫా? ఆగు, చెల్లెలా వైఫా? నువ్వు చెల్లెలే. సరే, ఆయన వాళ్ళు వస్తున్నారు, వచ్చేదాకా ఆగుదాం. అవన్నీ ఇప్పుడు నువ్వు ఏడికోతో చూస్తావు. కూర్చో, నువ్వు కూర్చో. ఏడిపోతున్నావు? కూర్చో, లొకేషన్ పెట్టాలి. కూర్చో, ఆయన వస్తాడు. కూర్చో, నువ్వు ఏడిపోతున్నావు? ఎందుకు కూర్చోను? ఎందుకు కూర్చోవాలి? ఏంటి నువ్వు ఎందుకు ఆమెతో మాట్లాడిస్తున్నావు? నాకెంత లవ్ తెలుసా? నాకు కూడా తెలుసుకున్నా అన్న. లొకేషన్ పెట్టినా వస్తుంది. మొగుడని ఆయన అంటుండు, చెల్లెలని ఈమంటుంది. సరే ఆయన వచ్చేదాకా ఉండని. ఇప్పుడు ఈమెను ఫోన్ ఇచ్చేదే లేదు. నేను మళ్ళీ వస్తాను. నేను కానీ ఇప్పుడు దాకా వచ్చేసి ఇక్కడ కదా ఏడిపోతున్నావు? నాకు పని ఉంది. మీ అన్న అన్నావు కదా, మీ అన్న వచ్చినాక తీసుకోతావు. నేను పని ఉంది, వెళ్ళాలి. నాకు అంతే. అమ్మ అనవసరం. ఎంతమంది మొగలను మోసం చేస్తావు దొంగముండా? అనవసరంగా దెబ్బలు తినకి ఇప్పుడు నువ్వు చెప్తున్నా. నేను వెళ్ళాలి. నాకు పని ఉంది. నాకు పని ఉంది, వెళ్ళాలి. నాకు పని ఉంది. మీ ఆయన వస్తా కదా? ఆయననా అన్ననా? అన్న. మీ అన్న వస్తా నాటకాలు ఆడుతున్నాయా? నాటకాలు వెళ్ళాలి. నాకు పని ఉంది, వెళ్ళాలి. ఏ పని నీకు చెప్పాలి? వండుకొని పిలుస్తూ
వచ్చినావు ఆయన పైసలు 9 పోయినావు అప్పుడు తెలియలేదు నీకు చెప్పాలా లేదా అని ఇప్పుడు అంటున్నావు. ఇప్పుడు పని ఉంది, తర్వాత వచ్చి మాట్లాడతా నేను. నాకు పని ఉంది. ఏం పోను కూర్చో ఫస్ట్ కూర్చో నాన్న. ఎంత దూరం పోతుంది మాకు ఎడిపోతున్నావు. నాకు పని ఉంది, వెళ్ళాలి. ఎడిపోతున్నావు. నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. నాకు పని ఉంది, వెళ్ళాలి నేను. అరే ఎందుకెట్టు తిరుగుతా ఉండవు? అప్పుడంతా నీకు గుర్తు రాలే పని ఉందనే అప్పుడంతా నీకు గుర్తు రాలేదా? ఏం కావాలి? నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు నన్ను ఇంకొక ఏదైనా ఆడపిల్ల చూసి నాకు సిగ్గు పోతుంది. ఈ మాట నీకు అర్థమవుతుందా? నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. తర్వాత మాట్లాడతాను. ఏంది తర్వాత నువ్వు మాట్లాడు నాతో. ఇప్పుడు మాట్లాడు ఏముందో ఇప్పుడు మాట్లాడు. మాట్లాడు. ఏం మాట్లాడు? అసలు ఆయన పెళ్లి చేసుకున్నా చేసుకోవా? పెళ్ళే కదా చేసుకుందాము. ఎప్పుడు వచ్చే చేసుకోవచ్చు? నెలలో చేసుకుందాం. ఏంది వచ్చే నెల? వచ్చే నెల చేసుకుందాము. నేను నాకు పని ఉంది, వెళ్ళాలి. సరే ఆగు అయినా సరే ఆగు. నాకు పని ఉంది, నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ తర్వాత మాట్లాడదాము. నేను మాట్లాడుకుంటా క్లారిటీ తీసుకోవాలి అన్న కదా. దానికి ఫోన్ వస్తుంది. వచ్చే నెల ఫోన్ మాట్లాడదాము. ఎత్తి మాట్లాడు. ఇక్కడ నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడితే బాగుండదు కదా. నేను మాట్లాడు. ఇంతకుముందు నంబర్ కదా. హలో అన్న మీరు ఎక్కడ ఉన్నారు? లొకేషన్ కూడా అక్కడనే ఉందన్న. ఓకే మీరు అన్న మీకు ఇక్కడ అదేది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉందా? అందులో 3rd ఫ్లోర్ అన్న. అన్న హలో హలో 3rd ఫ్లోర్ అన్న. మీ అన్నను ఆయన కూడా నియర్ బై ఉండేనంట, వచ్చేసిండంట. ఇప్పుడు నీకు కోసి తాళం పెడతాను. తర్వాత మాట్లాడడానికి ఇట్లాంటివి ఏం తర్వాత ఏం లేదు మళ్ళీ మాట్లాడు. నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చి మాట్లాడదాం. ఏంది మళ్ళీ వచ్చే నేను ఫస్ట్ కూర్చో కూర్చో ఏంటి కూర్చున్నది? నేను తర్వాత వచ్చి మాట్లాడతా. కూర్చో అన్నా వద్దు. కూర్చో కూర్చో. నేను తర్వాత వచ్చి మాట్లాడతా. ఏం నువ్వు పోయేది లేదు ఏడికి. మీ ఆయననా మీ అన్ననా? మీరెవరు? జరగండి. నువ్వు అడగ ఫోన్. ఎందుకు నన్ను ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నా? ఎవరు బ్లాక్మెయిల్ చేశారు? మరి ఎందుకు పట్టి పట్టి లాగుతున్నావు? ఎవరు బ్లాక్మెయిల్? ఎందుకు సరే, పట్టి పట్టి నువ్వు ఎందుకు లాగుతున్నావు? కావాలి పోతావు? నాకు పని ఉంది. అప్పుడు పని పని ఎందుకు ఉంది రాదు? నాకు. సరే, పని ఇప్పుడు ఉంది. నేను తర్వాత మాట్లాడతాను. ఆయన పని ఉంది కదా, ఒక మాట చెప్పు. ఆయన లవ్ చేసినావా చేయలేవా? నేను లవ్ లేదు, ఏం లేదు. ఆయన ఎవరో నాకు సరే తెలియదు. ఎవరో తెలియకపోతే కూర్చో. కూర్చో. ఎవరో తెలియదు అన్నా కదా, కూర్చో మరి. నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. తర్వాత నేను ఎవరో తెలియదు కదా, కూర్చో మరి. ఎందుకు భయపడతాను నువ్వు? కూర్చుంటా. ఎందుకు భయపడి భయపడిపోతున్నావు? కూర్చో, అనవసరం కూర్చో. ఎవరో తెలియదు. వచ్చినట్టు ఎవరు డోర్ కొడుతున్నారు? కూర్చో కూర్చో. మీరేనన్నా రండి. ఈ ఎవరన్నా? అవునా భార్య? భార్య. ఆగా అన్నా ఫస్ట్ ఆగండి. ఆగండి అన్నా ఆగండి. ఫస్ట్ మీరు ఆగండి. వైపు సిగ్గులేదా? ఆయనకేమో పెళ్లి చేయలేదు, పెళ్లి చేసుకోలేదు, నాకు ఎవ్వరు లేడు అని చెప్పి నువ్వు అన్నలాగా చెప్పి ఎవరు తప్పు చేసి ఎవరి మీద కోస్తాడు? అవునా నువ్వు కూడా ఇగో ఆమె తప్పి నీ పెళ్ళాము శుద్ధపూసలాగా ఆయన చేసిందాన్ని ఆయన దగ్గర 8 లక్షలు తీసుకొని 4 సంవత్సరాల నుంచి అనుకొని తిరిగి చుట్టాలలో అందరూ ఇట్లా చెప్పుకున్నావు. ఇది పెద్ద దొమ్మరం ఉండే కదా, దీన్ని అన్నావు. అన్ని ఎందుకు చేస్తావు? ఇద్దరికి తెలియదు. ఇద్దరు ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ నువ్వు ఫోన్ చేసినావు చూసినావా? అప్పుడు పాప మీనకు తెలిసేసరికి వీణ కూడా షాక్ అయి ఉంది. ఇప్పుడు నువ్వు మీరిద్దరు నాటకాలు ఆడుతుర్రా? నాకేం తెలియదు. మరి ఏంటిదంతా? నువ్వు 8 లక్షలు ఇచ్చానంటున్నావు? నాకేం తెలియదు. నేను తీసుకోలేదు. నిజం చెప్పు, నీ ప్రాణం చేస్తా. నేను డబ్బులు తీసుకోలేదు. నేను తీసుకోలేదు. డబ్బులు ఎక్కడికి వచ్చినాయి? డబ్బులు ఎక్కడికి వచ్చినాయి? నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను తీసుకోలేదు. డబ్బులు ఎక్కడ తీసుకున్నావు చెప్పు. చెప్పాక నేను వదలను. నేను తీసుకోలేదు. నాకు తెలియదు. అంత కొట్టకండి, అంత కొట్టక. అడుగు అడుగు అడుగు. ఫస్ట్ అడుగు. అడుగు. నువ్వు ఎందుకు తీసుకున్నావు 8 లక్షలు చెప్పు. నేను ముందు. ఎవరి దగ్గర డబ్బులు ఒప్పుకో, నీ మొగుడే కదా. నిజం చెప్పు నువ్వు. సరే, ఆయనతోనే ఫిజికల్ గా ఉన్నావా నువ్వు లేవా? వాటితో పడుకున్నావా? లేదు. వీడికి నాకు తెలియదు ఆయన ఎవరు అని. ఇప్పుడు దాకా అతను చెప్తున్నాడు పడుకున్నావని. నీ అన్నయ్య, నీ దగ్గర 8 లక్షలు నాకు తీసుకో. తెలియదు. నీ వీడియోలో మొత్తం కనబడింది కదా నీ మనసంతా. వాళ్ళంతా
తెలియదు. ఎందుకు ట్రాప్ చేస్తావు? ఏమో నాకు తెలియదు, నేనేం నువ్వు చేయలేదు. ఎందుకు ఆడితో పండుకున్నావు? నాకేం తెలియదు, నాకేం తెలియదు. తెలియకుండా 8 లక్షలు ఎందుకు తీసుకున్నావు చెప్పు. తీసుకోలే నేను. నీ రంకంతా తెలిసిపోయింది, నీ రంకంతా నీ గుట్టంతా తెలిసిపోయింది. నేనేం తీసుకోలే, వాళ్ళు ఏదో ప్రాంక్ చేసి నాకు తెలియదు. ఏంటి ఎవరు ప్రాంక్ చేస్తారు? ఎవరు ప్రాంక్ చేస్తారు? నీ మీద పనులు రాతే మళ్ళీ ప్రాంకులు గింకులు ఏమైనా అన్నావు అనుకో నువ్వు. ఇప్పుడు ఎవరు ఆడిపించావురా? 4 సంవత్సరాల నుంచి నా దగ్గర చుట్టాల దగ్గర తిరిగి, చెప్పవే, ఆ? 8 లక్షలు ఏం చేసావు చెప్పు. ఏంటి రంకంతా మర్యాదగా చెప్పు. ఆగన్నా, ఇవన్నీ మీ ఇంట్లో పెట్టుకోండి. మీరు కలిసి చేస్తారా? నేను సారీ ఏమైనా అమ్మా. చేసి ఇది ఇలాంటి బజార్ నుంచి అనుకోలేదు. 8 లక్షలు నేను ఎలాగైనా సర్దుబాటు చేస్తాను అతనికి. మరి నాకు కూడా ఒక ఆడపిల్ల ఆగన్నా, ఉంది. 4 సంవత్సరాల నుంచి వాళ్ళ చుట్టాలలో తిరిగి అందరికి నా ఎవరు పెళ్లి చేసుకుంటారని చెప్పి వాళ్ళమ్మ సాగుబతుకురాలు ఉంది. మరి ఇప్పుడు ఆయన ఎవరు చేసుకుంటారు చుట్టాలల్లా? అనుకోవాలని పిల్లని ఇస్తారా? అతనికి నష్టపరిహారం, అతని కుటుంబానికి నష్టపరిహారం నేను చేస్తాను. ఏమంటావు? 8 లక్షలు తనకి ఇస్తాను. 8 లక్షలు తనకి ఇస్తాను. ఇది ఇలాంటి బజార్ లంచాలు రంకు ఉండాలని నేను అనుకోలేదు. ఇప్పటిదాకా ఆయన కూడా జరిగిపోయింది. ఒప్పుకోడు. ఆయన సిన్సియర్ గానే లవ్ చేసి ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? ఆయన పెళ్లి చేసుకో. నేను చేసుకో చేసుకోను. దొంగ. నేను చేసుకోను. ఏమన్నా ఏం చేస్తావు ఇప్పుడు? ఇప్పుడు ఈయన నిన్ను వదిలేస్తాడు, ఆయన పెళ్లి చేసుకోవాలి. నేను చేసుకోను. మరి ఎందుకు తిరుగు ఆయనతోని? నీ నాతో మొగుడు- 10 సంవత్సరాలు ఇప్పటిదాకా కాపురం చేసి జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. నాతో 10 సంవత్సరాలు కాపురం చేసి ఇప్పటిదాకా జరిగిపోయింది, జరిగిపోయింది. ఇప్పటి నుంచి ఏ తప్పు చేయను. ఒక ఆడపిల్లకి తల్లి పోయింది ఈ విధంగా రంగు పెట్టుకుంటా. నా పొరుగు బజార్నికి ఇచ్చావు కదా నువ్వు. నీ బిడ్డ కూడా ఇట్లా చేస్తుంది. ఇలాంటి తల్లిని ఉంటే పిల్లల్ని కరబెట్టారు. లేకపోతే నేను చచ్చిపోతాను. నిన్ను అస్సలు క్షమించను. నేను చచ్చిపోను. సారీ బ్రదర్, నీకు 8 లక్షలు నష్టపరిహారం నేను చేస్తాను. 8 లక్షలు కాదా అన్న? నీ మా కుటుంబం- చుట్టాలకు అన్ని నేను చెప్పుకోను. నాకు ఎవరైనా పిల్లలు ఇస్తారు. ఏడవక ఫస్ట్ ప్రశాంతంగా కన్ను తుడుచుకో. ఏడవక సరే అన్న. పోనీ అన్న, ఇప్పుడు భర్త అన్న, తెలుసు కదా. ఒకసారి ఆ బిడ్డ కూడా ఉందంట వీడికి వచ్చి. ఇప్పుడు నువ్వు వీడికి రాకపోతే మా అన్నయ్య అని చెప్పి కవర్ చేస్తున్నాయి దొంగ. ఇంకా నిన్ను పెళ్లి చేసుకోలే, నయం అయిపోయింది. దేవుని పుణ్యాన్ని ఆ ఫోన్ వచ్చి నువ్వు కవర్ అయిపోయినావు అన్న. పెళ్లి చేసుకోలేదు, దానికి బిడ్డ కూడా ఉందంట. ఇంటికైనా మాట్లాడుకోను అన్న. ఇప్పుడు వాళ్ళ మొగుడు కూడా ఏం చెప్పుకోలేని పరిస్థితి అన్న. ఇంకా నయం, వాడు ఏం అనలేడు. వాడు 8 లక్షలు ఇస్తారంట, తీసుకున్నా. ఇంకొకటి ఏంటంటే నష్టపరిహారం కూడా నీకు ఎంత నష్టం అది కూడా కట్టిస్తాను. తీసుకొని ఒక మంచి పిల్లలు తీసుకొని పెళ్లి చేసుకుంటాను. ఇలాంటి ఇంకొకటి ఏంటంటే నీ లైఫ్లో లవ్ చేయకన్నా. నీ చుట్టాలను మీ అమ్మ చూసినట్టు చేసుకో, ఓకేనా? సో చూస్తుంది కదా అన్న నువ్వు నీలాంటి అబ్బాయిలకు ఏమైనా చెప్దాం అనుకుంటున్నావు? వీడియోలో నీలాంటి అబ్బాయిలకు ఏమైనా చెప్తావా? ఇటు ముందుగా చూసి అలాంటి వాళ్ళు మోసపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. సో అన్న ఎడ్డోడు కాబట్టి అనవసరంగా మోసం చేసింది. చూసే అబ్బాయిలు జాగ్రత్త. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ జనరేషన్ అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే చాలా హుషారుగా ఉన్నారు. ఒకరిద్దరిని మెయింటైన్ చేస్తారు, మొగుడు ఉన్నాక లేడు, ఒకరిద్దరిని ఇట్లా మెయింటైన్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. మీరు జెన్యున్ లవ్వా, అమ్మాయి జెన్యున్గా అబ్బాయి జెన్యున్. ఫస్ట్ మీరు ఇద్దరు లవ్ ఓకే అన్నాక ఇంట్లో పెళ్ళి మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ అయినాక ఈ లవ్వులు గివ్వులు నడిపియండి సరేనా అన్న. జాగ్రత్తగా ఉండి పోయి పెళ్లి చేసుకో.